హాయ్ అండి, అందరికీ నమస్కారం. తెలుగు బోధన ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మాతృభాష బోధన లక్ష్యాల గురించి వివరిస్తున్నానండి ఈ వీడియోలో. ఏంటంటే విద్యా కార్యక్రమం సార్థకం కావాలంటే ఏవి తప్పనిసరిగా జరగాలి? లక్ష్యానుగుణమైన బోధన, బోధనకు అనుగుణమైన మూల్యాంకనం. ఒక లక్ష్యాన్ని అనుకూలంగా మనం మూల్యాంకనం స్టార్ట్ చేయాలండి. బోధనా లక్ష్యాలను ప్రతిపాదించిన వారు బెంజమిన్ బ్లూమ్. ఇది చాలా నోటెడ్ ప్రశ్న, జవాబు కూడా. బ్లూమ్ బోధనా లక్ష్యాలను టాక్సనమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అన్న గ్రంథంలో వర్గీకరించారు. ఎలా వర్గీకరించారంటే బ్లూమ్ గారు బోధన అభ్యసన ప్రక్రియ, దానికి జ్ఞాన రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం. మళ్ళీ జ్ఞాన రంగంలో 3 రకాలు: జ్ఞానం, అవగాహన, అనుప్రయుక్తం. ఈ జ్ఞానరంగంలో జ్ఞానాన్ని సముపార్జించాలి, అర్థం చేసుకోవాలి, దాన్ని మళ్ళీ వ్యక్తీకరించాలి. ఈ భావావేశ రంగం అభిరుచి, రసానుభూతి, వైఖరులు. ఇందులో భావావేశంలో ఆ భావనంలో మనకు అభిరుచి నేర్చుకోవాలనే కాంక్ష ఉండాలి, రసానుభూతి ఆస్వాదించాలి, వైఖరులు వివిధ రకాలుగా ఉన్నటువంటి వాటిని కూడా మనము నేర్చుకోగలగాలి. మానసిక చలనాత్మక రంగం నైపుణ్యాలు, సంస్కృతి సాంప్రదాయాలు, సృజనాత్మకత, భాషాంతరీకరణ. నైపుణ్యం ప్రదర్శించాలి, సంస్కృతి సాంప్రదాయాలు నేర్చుకోవాలి, సృజనాత్మకంగా వ్యవహరించగలగాలి, భాషను అంతరీకరణ తర్జుమా కూడా చేయగలగాలి. ఇందులో నుండి మళ్ళీ మానసిక చలనాత్మక రంగంలో మళ్ళీ 2 రకాలు: భాషణం, లిఖితం. అంటే మాట్లాడగలగడం, రాయగలగడం. ఇక్కడ మాతృభాష బోధనా లక్ష్యాలు ఏంటి అంటే, మన రాష్ట్రంలో మాతృభాష బోధనకు రాష్ట్రీయ విద్యా పరిశోధన శిక్షణ SCERT వారు 1973-74 విద్యా సంవత్సరంలో హైదరాబాద్ నందు ఒక స్కూల్ లెవెల్ సెమినార్ నిర్వహించి రాష్ట్రంలో తెలుగు భాషా పండితుల అభిప్రాయాలను సేకరించి ఈ క్రింది 10 విధములైన మాతృభాష బోధన లక్ష్యాలను రూపొందించడం జరిగింది. అవి ఏంటి అంటే, మాతృభాష బోధనకు ఎలాంటి లక్ష్యాలు అవసరము అంటే కొన్ని చదువుకుందామండి, ఇంకా కొన్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇవి ఎలా అంటే, ఫస్ట్ది జ్ఞానం. మాతృభాషను బోధించాలంటే ఫస్ట్ కావాల్సింది జ్ఞానం, అభివ్యక్తి లేదా అభివ్యంజనం, భాషాభిరుచి. జ్ఞానం అంటే కొంతవరకైనా కూడా తెలివితేటలు మనకు ఉండాలి, దాని మీద మనం అభివ్యక్తి, మనకు అభిలాష ఉండాలి, భాష అంటే ఇష్టం ఉండాలి, అనేక కోణాల్లో అర్థం చేసుకోగలగాలి, సృజనాత్మక శక్తి, సంస్కృతి సాంప్రదాయాల మీద ఇష్టం ఉండాలి, అవగాహన, ఎలాంటి విషయాన్నైనా మనం అర్థం చేసుకోగలగాలి, వినియోగం లేదా భాషోపయోగం, భాషను వినియోగించగలగాలి, దాని మీద రసానుభూతి, చాలా ఇష్టం కలిగి ఉండాలి, సముచిత మనోవైఖరులు, మనసులో ఉన్నటువంటి భావాలను వ్యక్తీకరించాలి, భాషాంతరీకరణ సామర్థ్యం, ఎలాంటి భాషలోకైనా కూడా మనం దాన్ని తర్జుమా చేయగలిగే శక్తి సామర్థ్యం మనకి కావాలండి. మరి ఈ విధంగా నెక్స్ట్ వీడియోలో కొన్ని చదువుకుందాం. థ్యాంక్ యూ.